జెన్‌జీ అనేది డెఫినెట్‌లీ ఇప్పుడు ఖచ్చితంగా నేను మొన్ననే చదువుతున్నాను ఎక్కడో బై 2029 ఎలక్షన్స్ టైం కల్లా చూస్తే జెన్‌జీ పాపులేషన్ 38 కోట్లు ఉంటుందంట. అంటే 18-32 సంవత్సరాల వయసున్న వాళ్ళు 38 కోట్లు ఉంటారని ఒక అంచనా. మిలీనియల్స్ 33-48 సంవత్సరాల వయసున్న వాళ్ళు 35.7 కోట్లు ఉంటారని ఒక అంచనా. సో అంటే రాబోయే ఎన్నికల సమయానికి జెన్‌జీ కీలక పాత్ర వహించబోతున్నారు. ఆఫ్ కోర్స్ ఎప్పుడు కూడా యంగ్స్టర్స్ కొత్తగా వచ్చే ఓటర్లు వాళ్ళని ఆకర్షించడం ఇవి ఉంటుంది కానీ ఇప్పుడు ఒక ఉద్యమం రూపంలోకి తీసుకున్న తర్వాత అన్ని పార్టీల దృష్టి అన్ని ఆర్గనైజేషన్ల దృష్టి ఇప్పుడు జెన్జీ వైపు వచ్చింది. అందులో ఈవెన్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్సంఘచాలక్ మోహన్ జీ భాగవత్ గారు కూడా జెన్జీని కలిసే ప్రయత్నం చేశారు. అండ్ వాళ్ళు అడిగే ప్రశ్నల్ని ఆయన తీసుకొని ఆయన కొంచెం సరదాగానే సాగింది. ఒక రకంగా చెప్పాలంటే ఆ వ్యక్తి ఎవరో ఇంటర్వ్యూ చేసినటువంటి వ్యక్తి, ఆ యంగ్స్టర్, అతను అడిగే ప్రశ్నలు అన్నీ కూడా చాలా హార్డ్ క్వశ్చన్స్ కూడా కొన్ని ఆయన తీసుకోగలిగారు. ఆయన వెంటనే జెన్జీకి తగ్గట్టుగానే సమాధానాలు చెప్పారు, విచ్ ఇస్ వెరీ గుడ్ సైన్. అంటే ఈ జెన్జీ అవుట్ రీచ్ అనే దాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఆర్ఎస్ఎస్ నుంచి కూడా యంగ్స్టర్స్ కి వెళుతోంది, బట్ ఈ జెన్జీ అనగానే అదేదో పెద్ద వేరే అంశంగా మనం చూడాలా, లేకపోతే హౌ డు యూ లుక్ ఎట్ ఇట్? సాయి గారు, జెన్జీ అనగానే మనం అక్కడ జంతర్ మంతర్లో చూసిన 2 టైప్ జెన్జీలు ఉన్నారు. ఒకటి హై ఫ్లయింగ్ జెన్జీ, అంటే ఇంగ్లీష్ మాట్లాడతారు, 5 స్టార్ హోటల్కి వెళ్తారు, పెద్ద పెద్ద కాఫీ షాప్కి వెళ్తారు, పాష్ లొకాలిటీస్లో ఉంటారు, GK2 అట్లాంటి లొకాలిటీస్లో ఉంటారు. లైక్ సౌరవ్ దాస్ ఫర్ ఎగ్జాంపుల్, 10 లక్షల రెంట్ ఉన్న ఇంట్లో ఉన్నారు ఆయన. ఆలోచించండి, ఎక్కడి నుంచి వచ్చింది డబ్బులను అడగకండి, అది ఇట్స్ డిఫరెంట్ మ్యాటర్. రెండో కేటగిరీ మనం ఇక్కడ చూసామంటే అక్కడ యంగ్స్టర్స్ అక్కడ ఏం జరుగుతుందని చూడడానికి చాలామంది వచ్చారు. అది బీహార్, యూపీ, అక్కడి నుంచి ఇక్కడ నుంచి వచ్చారు. దాంట్లోనే పోలీస్ చాలా మందిని 2000 మంది క్రిమినల్స్ వచ్చారని కూడా ఐడెంటిఫై చేశారు. ఇప్పుడు ఒక మైక్రోకాసం తీసుకుంటే భారతదేశంలో ఉన్న మొత్తం సోకాల్డ్ జెన్జీని మనం పర్సంటేజ్గా తీసుకుంటే ఆ రోజు జంతర్ మంతర్లో వచ్చింది 0.00005% ఉంటుంది. ఇప్పుడు నా దగ్గర మొన్న గుంటూరు నుంచి ఒక ఆయన ఫోన్ చేశారు. మన ఛానల్లో మనం జెన్జీ గురించి మాట్లాడుతూ నేను కొన్ని సూచనలు ఇచ్చాను ఆ రోజు, వీళ్ళని ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఏం చేయాలని. అది కూడా కాకుండా భారతదేశం తీసుకుంటున్న స్టెప్స్, ఫర్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్తో కానివ్వండి, మనం గల్ఫ్లో నడుస్తున్న ఈ యుద్ధం గురించి, గాజాలో ఇజ్రాయెల్తో ఉన్న రిలేషన్షిప్ గురించి చాలా మటుకు ఈ లెఫ్టిస్ట్ గ్యాంగ్స్, అది వాళ్ళకి కనిపించింది సాయి గారు. జార్ఖండ్లో ఈ మన లెఫ్టిస్ట్ వాళ్ళు వెళ్ళి, దట్ లేడీ ఐ ఫర్గెట్ హర్ నేమ్, షీ ట్రై టు అడ్రస్ అ మీటింగ్ దేర్ అన్నమాట. కానీ వాళ్ళు ఆ పిల్లలు ఆమె మీద ఇంకు పోసారు. దాని తర్వాత ఆమెను స్టేజ్ నుంచి కిందకి దింపేశారు. మా దగ్గర కమ్యూనిస్ట్ వాళ్ళు వచ్చి పాలిటిక్స్ ఆడకండి అని చెప్పేసి. సో ఐ థింక్ ఐషే ఆర్ సంథింగ్ హర్ నేమ్. సో మనం చూస్తుంది ఏంటంటే మెయిన్గా ఈ జెన్జీ కూడా తెలిసిపోయింది దట్ ఈస్ ద మూమెంట్ గాట్ హైజాక్డ్. ఇప్పుడు మీరు ఈ మెటా వాళ్ళు ఇచ్చిన అడ్మిషన్తో అర్థమైపోయింది దట్ ఈ జెన్జీ మూమెంట్కి డబ్బులు చాలా ఖర్చు పెట్టారు, విపరీతంగా ఖర్చు పెట్టారు. దట్ ఈస్ నో డౌట్ అబౌట్ దాట్. అది ఎంత ఏంటనేది ఇప్పుడు యూనియన్ గవర్నమెంట్కి మెటా డేటా ఇస్తున్నారు, ఎవరు డబ్బులు ఇచ్చారు. ఓకే, దాని తర్వాత మనం చూసాం ఫుడ్ స్పాన్సర్షిప్ ఉండే, ఫుడ్ ఎవరో స్పాన్సర్ చేశారు. అది ఎవరు స్పాన్సర్ చేశారు, లక్షల బిల్లు ఉంది. అది ఎవరు కట్టారో, ఖతర్ నుంచో బంగ్లాదేశ్ నుంచో ఎవరు డబ్బులు కట్టారో, వీ విల్ కమ్ టు నో దట్ సూనర్ ఆర్ లేటర్. నేనేం చెప్పాలనుకుంటా అంటే, మీరు ఒక వారం ముందు జరిగిన ఇంపాక్ట్, ఇప్పుడున్న ఇంపాక్ట్ చూడండి. CJP ఈజ్ నోవేర్. సోషల్ మీడియాలోనే కనిపిస్తున్నారు, మేము జంతర్ మంతర్కి వెళ్తాము, మేము అక్కడ పట్నాల్లో వెళ్ళి ప్రొటెస్ట్ చేస్తాము, మేము జార్ఖండ్లో వెళ్ళి ప్రొటెస్ట్ చేస్తామన్నారు. ఎవరు వెళ్ళలేదు అక్కడికి. ఓకే, ఎందుకంటే వీళ్ళకి పాలిటిక్స్ మెయిన్ కదా, బికాస్ వీళ్ళు లెఫ్టిస్ట్ని తీసుకెళ్లారు. అండ్ సౌరవ్ దాస్ ఓపెన్లీ అక్నాలెడ్జ్ చేశారు మొన్న ఒక ట్వీట్లో. హీ సెడ్ దిస్ ఎంటైర్ అజిటేషన్ వుడ్ నాట్ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్ వితౌట్ ద మొబిలైజేషన్ ఆఫ్ క్రౌడ్స్ బై SFI అండ్ AISF అండ్ వాళ్ళందరినీ చెప్పారు ఆయన, మొత్తం గ్యాంగ్ని చెప్పేశారు, లెఫ్టిస్ట్ గ్యాంగ్స్కి థ్యాంక్ చెప్పారు ఆయన. సో మనకు అర్థం చేసుకోవాలంటే, ఒకటి ఈ మీడియాలో మీరు కూడా చాలా సంవత్సరాల నుంచి, నేను కూడా ఉన్నాను, హైప్ క్రియేట్ చేస్తారు. ఓకే, ఒక హైప్ క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు మన జంతర్ మంతర్ దీనికన్నా ముందు జరిగిన చాలా ప్రొటెస్ట్ కాకుండా, అది కాకుండా అన్నా హజారే గారి ప్రొటెస్ట్ మనం చూసాం. ఓకే, ఇండియా అగేన్స్ట్ కరప్షన్. సాయి గారు, ఇండియా అగేన్స్ట్ కరప్షన్లో బెనిఫిట్ ఎవరికి వచ్చింది? అరవింద్ కేజ్రీవాల్కి వచ్చింది, ఇంకెవరికి రాలేదు. అంటే వాళ్ళు ఆయన తర్వాత ఆయన పార్టీ పెట్టుకున్నారు. కానీ అన్నా హజారే ద యాక్చువల్ పర్సన్ సోనం వాంగ్చుక్తో ఈక్వల్ అని తీసుకోండి మీరు. సోనం వాంగ్చుక్ వెళ్ళిపోయారు, అన్నా హజారే గారు వెళ్ళిపోయారు, కానీ అరవింద్ కేజ్రీవాల్ వచ్చి కూర్చొని తర్వాత ఈవెన్ అన్నా హజారే అన్నారు, దిస్ అరవింద్ కేజ్రీవాల్ ఇస్ ద నంబర్ 1 క్రూక్. ఆయన మీరు ఎప్పుడు బిలీవ్ చేయకండి, ఇట్లాంటి పనులన్నీ చేస్తాడని చెప్పి అన్నా హజారే ఓపెన్గా చెప్పారు.
సో మనం థ్రెడ్బేర్ అనాలిసిస్ చేసాం. ఎందుకంటే ఈ గుంటూరు నుంచి ఫోన్ చేసిన ఆయన అన్నారు, సురేష్ గారు మీరు చెప్పిన పాయింట్స్, మీ వీడియోలు నేను ఎందుకు చూస్తా మీకు అర్థమవుతుందా అని అడిగారు. ఏం చెప్పండి సార్ అంటే, మీరు చెప్పిన పాయింట్స్ నేను నోట్స్ రాసుకుంటాను. నోట్స్ రాసుకొని ఈ పిల్లల దగ్గర వెళ్ళినప్పుడు వాళ్ళు ఈ ప్రశ్నలు అడుగుతారు. ఇండియా ఇజ్రాయెల్కి ఆయుధాలు ఎందుకు ఇస్తున్నారు? నార్మల్ పర్సన్కి ఆన్సర్ చేయడం చాలా డిఫికల్ట్. తర్వాత మనం ఎక్స్ప్లెయిన్ చేశారనుకోండి, ఇండియా కార్గిల్లో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పుడు, జీపీఎస్ ఆఫ్ చేసినప్పుడు అమెరికా వాళ్ళు, ఆయుధాలు లేనప్పుడు మన దగ్గర ఇంటెలిజెన్స్ హై లెవెల్ డిజిటల్ మనకి శాటిలైట్ ఇమేజరీకి అంతా ఇజ్రాయెల్ వచ్చారు. ఈవెన్ వాళ్ళ ఐ బిలీవ్ సమ్ ఆఫీసర్స్ వర్ దేర్ ఆల్సో ఇన్ కార్గిల్. ఇండియన్ ఆర్మీతో పని చేశారంట ఇజ్రాయలీ ఆర్మీ వాళ్ళు. ఇప్పుడు మనం గాజాలో జరుగుతున్న యుద్ధానికి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అంటారు, ఇండియా ఆయుధాలు ఇస్తున్నారు, యు ఆర్ కాంప్లిసిట్ ఇన్ ద క్రైమ్ అని చెప్పేసి. క్రైమ్ మాట్లాడలేదంటే అక్టోబర్ 7వ తారీఖు జరిగింది క్రైమ్ కాదా అప్పుడు? ఎనీవే, సో మనం ఆ పాయింట్స్ ఆన్సర్ చేయగలుగుతున్నాం. యంగ్స్టర్స్, సెన్సిబుల్ యంగ్స్టర్స్, మిగతా వాళ్ళు ఒట్టి అడుగుతారు, మోదీని తిట్టడం, వాళ్ళ అమ్మగారిని తిట్టడం ఉంటుంది. కానీ ఎవరైనా సెన్సిబుల్గా అడిగినప్పుడు ఐ ఆన్సర్ దెమ్. నాకు కూడా వస్తాయి చాలా మటుకు మెసేజెస్ వస్తుంటాయి. ఇప్పుడు నాకు 3 మెసేజెస్ వచ్చింది కొంతసేపు ముందు. ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందని చెప్పి నేను ఆన్సర్ చేయలేదు, కానీ దీని తర్వాత లేకుంటే రేపు పొద్దున్న దాన్ని ఆన్సర్ చేస్తాను. సురేష్ గారు మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి ఎఫ్సిఆర్ఏ బిల్ గురించి? ఎందుకు ఎఫ్సిఆర్ఏ బిల్ వ్యతిరేకత వస్తుంది? ఎక్స్ప్లెయిన్ చేయండి. వెరీ సింపుల్ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు. సాయి గారు, సర్సంఘ్ చాలక్ గారు కూడా అదే ట్రై చేస్తున్నారు. ఇప్పుడు యువ సమ్మేళనం పెడుతున్నారు సంఘ్ వాళ్ళు. నన్ను కూడా 2, 3 దానికి పిలిచారు. ఇంకా పిలుపు వస్తుంది బహుశా, ఒకసారి బిల్డప్ మొదలైతే. మల్కాజిగిరిలో ఒకటి ఉంది, నన్ను బోడుపల్ల పిలిచారు, అక్కడ మాట్లాడమని పిలిచారు. సో కన్సిస్టెంట్గా దే విల్ బి యంగ్స్టర్స్తో కలవడం ఉంటుంది. మీరు కూడా బహుశా మీరు కూడా వెళ్తున్నారు అనుకుంటా విజయవాడకి. సో అట్లాంటి దాంట్లో మనలాంటి వాళ్ళు ఎవరైనా గిరిధర్ మామిడి కానీ, రాకా సుధాకర్ కానీ, మీరు కానీ, నేను కానీ చాలా మంది ఉన్నారు. ఇంకా ఇట్లాంటి వెళ్ళి మాట్లాడిన కెపాసిటీ ఉన్న వాళ్ళు మనం ఎక్స్ప్లెయిన్, అక్కడ వెళ్ళి వాళ్ళని తిట్టడం కాదు. మీరు ఆ రోజు అది ధ్వంసం చేశారు, మీరు ఇది చేశారు, వాళ్ళు ఇది చేశారు, వాళ్ళు ఆటోమేటిక్ వాళ్ళు ఏం తీసేస్తారు, నీట్ పేపర్ లీక్ అయింది. డూ యూ హ్యావ్ అన్ ఆన్సర్ ఫర్ ఇట్? ఆన్సర్ ఇస్ వెరీ క్లియర్. నందన్ నీలకని కమిటీ తప్పు జరిగింది, ఎస్ దర్ ఇస్ నో డౌట్. కపిల్ సిబ్బల్ టైంలో 6 సార్లు లీక్ అయింది కదా, కపిల్ సిబ్బల్ రాజీనామా చేస్తారంటే అది పనిచేయదు. బట్ వాట్ విల్ వర్క్ ఇస్, కర్ణాటకలో ఏం చెప్పారు, ప్రియాంక్ ఖార్గే ఏం చెప్పారు, మీరు 25 రోజులు ఫాస్ట్లో కూర్చోండి, దాని తర్వాత లాచితా తినండి, దాని తర్వాత నాకు రండి, అప్పుడు మీకు సొల్యూషన్ ఇస్తామని. దాట్ బ్యాక్ ఫైర్డ్ ఆన్ ప్రియాంక్ ఖార్గే. ఆయన చెప్పకూడదు అది. ఆయన ఈ సచ్ అ మెచ్యూర్ పొలిటీషియన్ ఎట్లా చెప్పారు ఇట్లా మాట నాకు అర్థం కావట్లేదు. యూ కుడ్ జస్ట్ సెడ్ ఐ విల్ కన్సిడర్ ఇట్, అంతే, ఫినిష్డ్. బట్ ఈ మెసేజ్ ఇచ్చిన దానికి ఇట్ బ్యాక్ ఫైర్డ్ ఆన్ హిమ్ బ్యాడ్లీ. సో ఇప్పుడు నేను యాక్చువల్లీ రేపు సాయంత్రం ఇంకొక కాలేజ్కి వెళ్తున్నాను మాట్లాడడానికి. బట్ ఇట్ హాస్ నథింగ్ టు డూ విత్ జెన్జీ. బట్ అడుగుతున్నారు చాలా మంది, పిలిచాడు, సురేష్ గారు మీరు వచ్చి మాట్లాడతారంటే ఓకే, టుమారో ఈవినింగ్ 2:30 ఐఎమ్ గోయింగ్ టు వన్ ఇంజనీరింగ్ కాలేజ్. 300 పిల్లలు ఉన్నారంట, ఆడియన్స్లో ఉంటారంట. సో ఆ 300లో ఒక 20 మందినైనా మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే, దట్ ఈస్ ద థింకింగ్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే, దట్ ఈస్ ద విక్టరీ. సాయి గారు, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ అస్, ఇప్పుడు మీ పిల్లలు చిన్న, మా డాటర్ గ్రూ అప్, షీఈ్ మ్యారీడ్ ఆల్సో. బట్ ఆ ఫేస్ ఒకటి ఉంటుంది, ఒక రెబెలియస్ ఫేస్ ఉంటుంది ఒకటి. 17, 18, 19 ఇయర్స్లో వాళ్ళు మీ మాట వినరు. వాళ్ళ రూమ్లో కూర్చుంటారు, వాళ్ళ ఫోన్లో ఉంటారు, వాళ్ళ పియర్ ప్రెషర్లో ఉంటారు. వాళ్ళ ఇన్స్టాగ్రామ్, వాళ్ళ అకౌంట్, వాళ్ళ ఫ్రెండ్స్ అకౌంట్స్ మీదే ఉంటుంది. ఏ రెస్టారెంట్కి వెళ్ళారు, ఏం చేశారు, ఏ రాక్ షోకి వెళ్ళారు, ఇదే ఉంటుంది అనమాట, ఏ హాలిడేకి వెళ్ళారు. సో మనం అర్థం చేసుకోవాల్సింది, సర్సంఘ్ చాలక్ గారు ఎందుకు చేస్తున్నారు. బీజేపీ మొదలు పెట్టే ముందు సర్సంఘ్ చాలక్ గారు మొదలు పెట్టారు. అండ్ ఆబ్వియస్లీ ది ఇన్స్ట్రక్షన్ హస్ గాన్ డౌన్ ద ర్యాంక్. ఆర్ఎస్ఎస్ టిపికల్ ఒక ఆర్మీ ఆర్గనైజేషన్ లాగా ఫంక్షన్ చేస్తారు, కమాండ్ అండ్ కంట్రోల్ ఉంటుంది. కింద దాకా యువ సమ్మేళనం ఆర్గనైజ్ చేయండి. మనం చూసాం, దీనికన్నా ముందు హిందూ సమ్మేళనం ఆర్గనైజ్ చేశారు ఒక 6 నెలల ముందు. చాలా సమ్మేళనాలు నడిచింది. ఇదే జరగాలి. ఇది బీజేపీ వాళ్ళు కూడా ఇప్పుడు మీరు చూడండి, ముంబైలో ఒక క్యాంపెయిన్ నడిపించారు. అండ్ దాట్ నాట్ ఈవెన్ దట్, ఆ డిబేట్లో ఎవరెవరిని దింపారు మీరు చూసారు సాయి గారు. దే బాట్ ఇన్ మన బాన్సురి స్వరాజ్ వాళ్ళు, ఎంఐఏ కానీ, ఫోమో కానీ, డెల్లులు అని ఇట్లాంటి వర్డ్స్ యూజ్ చేయడం మొదలు పెట్టారు. అఫ్కోర్స్ మోదీ గారు లీడ్ చేశారు ఫ్రమ్ ద ఫ్రంట్. 340 million వ్యూస్ వచ్చిన ఆ వీడియో ఇన్స్టాగ్రామ్లో, దట్ ఇస్ అ రికార్డ్. మొన్న కూడా సర్వే చూసాను, ఏదో ఒకటి సర్వే, ఐ థింక్ ఇట్ వాస్ CNN, IBN సమ్వేర్. యూత్ ఎవరిని బ్యాక్ చేయబోతున్నారు అని చెప్పి దాంట్లో కూడా మోదీ గారు నంబర్ 1 స్పాట్లో ఉన్నారు. ఇది రాహుల్ గాంధీతోని, మిగతా వాళ్ళతోని, ఇవి అభిజిత్ దీప్కే కూడా ఉన్నాడు, ఆయనకి ఏదో 14% వచ్చింది, మోదీ గారికి 39% సంథింగ్ వచ్చింది. సో మీరు ఒక ఏజ్డ్ పర్సన్ అని చెప్పి మీరు యూత్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు అన్నది ఒక పెద్ద మిస్నామర్ అది. ఎస్, మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు యంగ్స్టర్స్, కానీ మీరు వాళ్ళ లాంగ్వేజ్లో మాట్లాడాలి.
మీరు ఏదో హై ఫ్లోన్ థియరీ మాట్లాడితే వాళ్ళు స్విచ్ ఆఫ్ అయిపోతారు. 30 సెకండ్స్లో వాళ్ళు లేరు, అక్కడ ఆడియన్స్లో ఉంటారు కానీ వాళ్ళు ఉండరు. సో ఈ జెన్జీ అవుట్ రీచ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కాక్రోచ్ పార్టీ చేస్తున్న ఈ 36 రోజుల ప్రొటెస్ట్ని ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు? ఇది మనం పార్లమెంట్లో చూసాం. అక్కడ చాలా మటుకు బీజేపీ వాళ్ళ తేజస్వి సూర్య కానీ, బాన్సురి స్వరాజ్ కానీ, శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే ఇట్లాంటి వాళ్ళని వాళ్ళు మైదానంలో దించారన్నమాట. కుచుపుచ్లు, క్లాక్ కిట్, ఎంఓఏ, ఎఫోమో, ఎంఐఏ ఇట్లాంటి వర్డ్స్ యూజ్ చేశారు, విచ్ విల్ రైమ్ విత్ ద యంగ్స్టర్స్ అనమాట. వాళ్ళకి తెలుసు, వాళ్ళ లాంగ్వేజ్ అది. ఈ వాట్సాప్లో మనం ఎప్పుడు చెప్తుంటాం లెటర్ రైటింగ్ స్కిల్స్ లేదు. మన రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లనే పిల్లలు లెటర్ రాయలేరు, అది రాయలేరు అని చెప్పి. దాని తప్పేంటంటే బికాస్ ఆఫ్ దిస్ వాట్సాప్ కల్చర్, బికాస్ ఎవ్రీథింగ్ ఇస్ కైండ్ ఆఫ్ ఒక టెలిగ్రామ్ లాంగ్వేజ్ మాట్లాడతారు వాళ్ళు, షార్ట్ ఫార్మాట్లో మాట్లాడతారని, మన పాత టెలిగ్రామ్ సిస్టమ్ లాగా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.